హాయ్. లవ్‌లో ఆపోజిట్ పర్సన్‌ని 100% నమ్మొచ్చా? దానికి ముందు అసలు నీ లవ్ అనేది సీరియస్సా? లేదంటే నార్మల్‌గా క్యాజువల్‌గా చేస్తున్నావా అనేది ఆలోచించుకో. క్యాజువల్‌గా చేస్తే అసలు నమ్మకంతో సంబంధం లేదు. జస్ట్ గో విత్ ద ఫ్లో. ఉంటే ఉంటారు, పోతే పోతారు. కానీ నువ్వు సీరియస్‌గా చేస్తున్నావు, జెన్యూన్‌గా చేస్తున్నావు అనుకునేటప్పుడు ఎదుటి వ్యక్తిని 100% నమ్మొద్దు. ఎయిదర్ బాయ్స్ ఆర్ గర్ల్స్. జస్ట్ 80% మాత్రమే నమ్మండి. 20% వెరిఫై చేయండి. ఓకే. వాళ్ళు చెప్పేది కరెక్టా కాదని 20% వెరిఫై చేయండి. అంతేగాని 100% బ్లైండ్‌గా ఎప్పుడు కూడా నమ్మొద్దు. ఎందుకు అనేసంటే ఈ రిలేషన్‌షిప్పు బ్రేక్ అయితే దాన్ని నువ్వు ఈజీగా తీసుకోలేవు. కాబట్టి వెరిఫై చెయ్యి. ఎప్పటికప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకనేసంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పడేయడానికి ఎంతో కష్టపడాలి. టైం, మనీ, ఎనర్జీ. కానీ ఒక అమ్మాయి ఏమీ కష్టపడకుండా రోజుకి 10 మంది మెసేజ్‌లు చేస్తారు. తిన్నావా? ఉన్నావా? ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? అనేసి. సో, వాళ్ళకి చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఆ డిస్ట్రాక్షన్స్ అన్నీ కూడా ఓవర్‌కమ్ చేసుకొని నీతోనే ఉండాలి, ఉండాలి అనే తనకి మైండ్ సెట్ ఎంతుంటది? సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గదా! ఇక్కడ నువ్వు మాత్రమే పోటీగాడివి కాదు. నీకంటే అందంగా ఉండేటోళ్ళు చాలామందున్నారు. ఫైనాన్షియల్‌గా ఉండేటోళ్ళు చాలామందుంటారు. నీకంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టేవాళ్ళు చాలామందుంటారు. కాబట్టి నీ రిలేషన్‌షిప్ నీకు దొరికిందని జెప్పేసి అంత ఈజీగా వదిలేయొద్దు. గ్రాంటెడ్‌గా తీసుకోవద్దు. దానికోసం కొంచెం టైం స్పెండ్ చేయి. ఒక 80% అయితే 80% నమ్మాలి. ఓ 20% వెరిఫై చేసుకో. అప్పుడు మాత్రమే నీ రిలేషన్‌షిప్ ఎక్కువ కాలం ఉంటది.